సుప్రీంకోర్టు రూమ్లో ఊహించని పరిణామంతో ఒక్కసారిగా కలకలం రేగింది. న్యాయమూర్తులపై ఓ పిటిషనర్ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పాటు డాక్యుమెంట్లను విసిరికొట్టారు. దీంతో పిటిషనర్ను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా న్యాయమూర్తుల రక్షణకు మరింత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడి వివరాలపై ఢిల్లీ పోలీసులు ఆరా తీస్తున్నారు. అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ఇప్పటికే నిందితుడిని అదుపులో తీసుకున్నట్లు తెలుస్తోంది కదా, భద్రతా విషయాలకు సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు, ఏంటి వివరాలు? నవీన్, జస్టిస్ కేవి విశ్వనాథన్, జస్టిస్ అలోక్ ఆరాధే ధర్మాసనం ముందు ఈ సంఘటన జరిగింది. అత్యవసర కేసుల మెన్షనింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఈ తీవ్రమైనటువంటి భద్రతా ఉల్లంఘన, కోర్టు ధిక్కరణ ఘటన చోటు చేసుకుంది. కోర్టు రూమ్ లో ఉన్నటువంటి ఒక వ్యక్తి సడన్ గా న్యాయమూర్తుల డయాస్ వైపు దూసుకొచ్చాడు. బెంచ్ పై ఉన్నటువంటి న్యాయమూర్తులను ఉద్దేశించి తీవ్రమైనటువంటి పదజాలంతో దుర్భాషలాడుతూ తన చేతిలో ఉన్నటువంటి ఒక కట్ట కాగితాలు, డాక్యుమెంట్లను వారిపైకి విసిరికొట్టాడు. అయితే ఈ ఊహించిన పరిణామానికి స్పందించినటువంటి కోర్టు సెక్యూరిటీ సిబ్బంది తక్షణమే ఆ వ్యక్తిని చుట్టుముట్టి బలవంతంగా కోర్టు రూమ్ నుంచి బయటకు లాగేశారు. అనంతరం అతన్ని తదుపరి విచారణ నిమిత్తం అదుపులోకి కూడా తీసుకున్నారు. అయితే ఇంత పెద్ద గొడవ జరుగుతున్నప్పటికీ కూడా సదరు బెంచ్ నేతృత్వం వహించినటువంటి న్యాయమూర్తి కేవి విశ్వనాథన్ ఏమాత్రం కూడా సహనాన్ని కోల్పోకుండా చాలా ప్రశాంతంగా తదుపరి కేసుల విచారణ అయితే కొనసాగించారు. అయితే ఈ కేసులో ఏదైతే లిటిగెంట్ ఎవరైతే ఉన్నారో అతను అంటే పర్సనల్ గా హాజరయ్యారు. ఆయన తరఫున ఎవరిని లాయర్ను కూడా పెట్టుకోలేదు. అయితే యూపీకి సంబంధించి ఒక కేసులో అలహాబాద్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఇక్కడికి వచ్చారు. అయితే తన కేసులో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ ఆదేశించాలంటూ న్యాయమూర్తిని ఉద్దేశించి కొంత ధిక్కార స్వరంతో మాట్లాడారు. దానికి న్యాయమూర్తులు స్పందించకపోవడంతో తన చేతిలో ఉన్నటువంటి ఫైళ్లను విసిరి కొట్టడం జరిగింది. అయితే భారతదేశ అత్యున్నత న్యాయస్థానాల్లో ఇలాంటి సంఘటనలు జరగడం అనేది అత్యంత అరుదని చెప్పొచ్చు. న్యాయమూర్తులు నిందించడం లేదా కోర్టు రూమ్లో పత్రాలను విసిరేయడం అనేది క్రిమినల్ కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ 1971 ప్రకారంగా న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగజార్చడానికి ఈ కోర్టుల విచారణలో ఆటంకం కలిగించడానికి ప్రయత్నించే ఇలాంటి చర్యలపైన సుప్రీంకోర్టు నేరుగా సుమోటో విచారణ చేపట్టి నిందితుడికి జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.